మెరిసేదంతా బంగారం కాదని ఇచ్చాడు. ఓకేనా? సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు సింపుల్గా ఆ ప్రకటన ద్వారా నీకు ఏమర్థమవుతుంది చెప్పండి. మెరిసేదంతా బంగారం కాదంటే ఒక సామెత, అంటే ఏదో మోసపూరితమైన ఒక సామెత చెప్తుంది. ఇప్పుడు మనకి మామూలుగా మూవీస్లలో ముందుండేవి మంచి రోజులు కాదు బేట అంటాం. అంటే ఇన్ ద సెన్స్ ఏదో సంథింగ్ ఏదో నెగిటివ్ జరిగిపోతుంది కాబట్టి ముందే హెచ్చరిస్తున్నారన్నమాట. సో ఇక్కడ మెరిసేదంతా బంగారం కాదన్నారు. ఓకే, రైట్. సో ప్రకటనలో బంగారం గురించి మాత్రమే మాట్లాడాడు. నెక్స్ట్ తీర్మానాలు ఏమనంటే అలోహాలు కూడా మెరుస్తాయి. నీకు అలోహాల గురించి మాట్లాడినా లేదు, డైరెక్ట్ తీసేయాలి. నువ్వు ఒకవేళ ప్రకటనను వదిలిపెట్టి దీన్ని చూసావనుకోండి, అవును మెరుస్తాయి కదా, సో ఇది రైట్ అనుకుంటావు. అది కాదు, ప్రకటనలో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, బంగారం అంటే మెరిసేదంతా బంగారం కాదు. ఇట్స్ ఎ వార్నింగ్. ఓకే, నెక్స్ట్ బంగారం మాత్రమే మెరుస్తుంది. ఓకేనా? కేవలం బంగారం మాత్రమే మెరుస్తుందా ఓన్లీ? ఇక్కడ చూడండి, అంటే వన్ సైడ్ కన్క్లూజన్. ఓకేనా? ఇది కూడా ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. నెక్స్ట్ లోహాలలో కొన్ని మెరవకపోవచ్చు. లోహాల గురించి ఏమైనా మాట్లాడి లేదు, ఇది కూడా రాంగ్ అవుతుంది. కొన్ని మెరిసే వస్తువులు మోసపూరితంగా ఉండవచ్చు. ఎస్, చూడండి నేను చెప్పిన కదా, మెరిసేదంతా బంగారం కాదంటే నీకు ఒక ఏదో హెచ్చరిక అన్నట్టు, ఏదో నెగిటివ్ వేలో చెప్తున్నాడు నీకు. కింద దానికి సంబంధించిన ప్రకటన కొన్ని మెరిసే వస్తువులు, అంటే మెరిసేదంతా బంగారం కాదు అంటే కొన్ని వేరేవి కూడా మెరుస్తాయన్నమాట. ఆ మెరిసేదంతా వస్తువులు మోసపూరితంగా ఉండవచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రకటన అంటే స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతే ప్రకటన ఆధారంగా ఇచ్చినటువంటి ఏ తీర్మానం కరెక్ట్ అవుతుందంటే డి, ఓన్లీ డి ఈజ్ ద కరెక్ట్.